నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మిరిషి. సెక్స్ ఈ మాట వినని వాళ్ళు ఎవరు ఉండరు. సో సెక్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్స్లో ఎన్నో విధాలుగా కూడా ఉంటాయి. అసలు సెక్సువల్ ప్రాబ్లమ్స్, కొంతమంది కలయిక సరిగ్గా ఉండదు, కొంతమంది కలయిక సరిగ్గా ఉంటుంది. అసలు సెక్సువల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అసలు దానికి సమస్యలు, దానికి పరిష్కారాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల వచ్చేటి ముందుగా ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ ఏసీఏ కుమార్ గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా గుడ్. సార్, ఈ మధ్య కాలంలో మీరు చెప్పిన వీడియో చాలా పాపులర్ అయింది. సో దానికి సంబంధించిన కొన్ని కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో దాని గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్. షూర్. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కొంతమంది అంటే చాలా టైము పెళ్ళి అయిన కొత్తలో 4 టైమ్స్ అని 5 టైమ్స్ అని మీట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అటు ఇటు ఉన్న టైంలో 2 టైమ్స్ మీట్ అవుతుంటారు, ఒక్కోసారి 1 టైం అట్లా మీట్ అవుతూ ఉంటారు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంచెం త్వరగా రావడానికి ఏ టైంలో మీట్ అవుతే ది బెస్ట్ అని అంటారు? యా ఓకే. సి ఇఫ్ యూ థింక్ ఆఫ్ బోత్ ద పార్ట్నర్స్, ఇద్దరు పార్ట్నర్స్ గురించి మనం ఆలోచిస్తాం. సో ఒక మహిళ అయితే వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది. ఓకే. సో దే ఆర్ టైర్డ్ విత్ ద హౌస్ హోల్డ్ వర్క్. లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు కొంతమందికి. సో చిన్నపిల్లలు ఉండడం వల్ల వాళ్ళ పని చూసుకోవడం అండ్ ఇంట్లో పని చూసుకోవడం అండ్ దిల్ బి ఫుల్లీ టైర్డ్ టిల్ నైట్. ఓకే, దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యూ థింక్ ఆఫ్ జెంట్స్కు కూడా మార్నింగ్ లేచి వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవాలి. అండ్ డ్యూటీ మేబీ దేర్ ఓన్ ప్రొఫెషన్. సో దే విల్ గో టు ద డ్యూటీ అండ్ దే విల్ కమ్ బ్యాక్ బై నైట్. ఓకే. అండ్ త్రూ అవుట్ ద డే అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ సూర్యాస్తం తర్వాత ఎనర్జీ లెవెల్ కొంచెం తగ్గడం అక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి తగ్గుతాయి అన్నమాట. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చూసేసరికి మార్నింగ్లో ఉన్న ఎనర్జీ లెవెల్ మీకు ఈవినింగ్ ఉండదు. ఈవినింగ్ ఎందుకంటే డల్నెస్ కొంచెం ఉంటుంది. సో ఆ టైంలో ఆల్సో మనం చూస్తే ఫర్ ద జెంట్స్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు హ్యావ్ సెక్స్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ మేబీ ఇన్ ద నైట్. ఓకే. సో అక్కడ మహిళలకు అక్కడ కష్టాలు, అక్కడ ఈవెన్ మగవాళ్ళకు కూడా కష్టం అన్నమాట. ఓకే. సో రెండు రకాలు చూస్తే ఓకే, ఇఫ్ somebody is like okay, they are staying at home, they are 100% they are healthy, feeling healthy, and they don't have much work for the day, so that is okay for them. ఆ రోజు వాళ్ళ డైరెక్ట్లీ వాళ్ళ కలిసిన వాళ్ళకు ఇబ్బంది ఏమి ఉండదు. బట్ మహిళలకు ప్రాబ్లం ఉంటుంది అప్పుడు. ఓకే, బికాజ్ షీ మస్ట్ హావ్ టైర్డ్ విత్ ద హౌస్ హోల్డ్ వర్క్. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం రాత్రిపూట రెస్ట్ చేస్తున్నప్పుడు మార్నింగ్కి ఇద్దరిది బాడీ ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. కంప్లీట్లీ ఫ్రెష్ అప్ అవుతుంది. ఎందుకు ఫ్రెష్ అప్ అవుతుందంటే రాత్రిపూట మనం టెక్నికలీ మనం చూస్తే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాన్ని బట్టి మనం చూస్తే రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మనకు నార్మల్గా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ అక్కడ ఏమవుతుందంటే like whenever we are in the sleeping mode, ATP will be developed. That ATP creates the energy in the body. Okay. So that energy morning varaku full of energy untadi oka vyaktiki. Okay. So that is as per my suggestion I am telling, it varies to doctor, because some doctors actually they suggest only for the night, some doctors even they suggest day and night anytime. But I am talking about a common man, like normal వ్యక్తి ఒకరికి మార్నింగ్ టు ఈవినింగ్ పని ఉంటుంది, ఈవెన్ లేడీస్కి కూడా పని ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అనదర్ థింగ్ లైక్ మార్నింగ్ ఇరెక్షన్ పరంగా మనం ఆలోచిస్తే మీరు చూడండి, వెన్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద నైట్, మార్నింగ్ మీరు లేచేసరికి జనరలీ ఎక్కువ మందికి 99% పీపుల్ ఇఫ్ దే ఆర్ హెల్దీ, సో దే విల్ హ్యావ్ గుడ్ మార్నింగ్ ఇరెక్షన్ బాగుంటుంది. మార్నింగ్ మనం లేచేటప్పుడు జనరల్లీ ఎట్లా అంటే మనకు పెనిస్ ఇరెక్షన్ బాగానే ఉంటుంది. ఓకేనా? సో దట్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్, అండ్ దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ దే క్యాన్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ సెక్స్ లైఫ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ద మార్నింగ్ టైమ్. యా. సో మార్నింగ్ టైమ్ ఈస్ ద ఐడియల్ టైమ్, because both the partner will be in the rest, both the partner
they will have a freshness in the body, so they can enjoy the sex only in the morning. Okay, in other time also, పర్టికులర్లీ మార్నింగ్ టైం అంటే 3 to 6, 3 to లైక్ ఆ టైంలో చేయొచ్చా? yeah, 3 to 6 and that is one of the best ideal time ఓకే. they can have sex. Okay, and I'll tell you, like that is the time for the both the partner, because they are in the rest mode since 10 o'clock to 3 o'clock or 4 o'clock, so they'll be very healthy. And that time, because of this whatever that chemical prakriya takes place in the body, and that ATP develops, appudu emathundi, they feel more energetic. So both the partners ki, that is the ideal time. That is as per my suggestion. రైట్ సార్. Yeah.